కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు పేదల కోసం వైద్య శిబిరాల నిర్వహణ చేపట్టడాన్ని కొనియాడారు. కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు పేదల సంక్షేమం కోసం చేపడుతున్న వైద్య శిబిరాల నిర్వహణ అభినందనీయమని అమలాపురం ఎంపీ జీవి హరీష్ కుమార్, సినీ హీరో శివాజీ అభినందించారు. ఈరోజు ఆల్కాడ్ తోట గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలతో పాటు పేదలను ఆదుకునేందుకు శ్రీనివాస్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాలతో పాటు నేత్రదానాన్ని ట్రస్ట్ ద్వారా ప్రోత్సహించాలని హరీష్ కుమార్ సూచించారు. తన సహాయాన్ని అందిస్తానని తెలిపారు. చాలా చక్కగా చేసే స్వభావం, ఏదైనా ఒక తల పెడితే చిత్తశుద్ధితో పనిచేసే స్వభావం. ఇప్పుడు ఈ కార్యక్రమం వరుసగా నేను చూస్తూ ఉంటాను. ఆయన కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక పేదల పట్ల డెడికేషన్తో ఆయన చేసే వర్క్. హీరో శివాజీ మాట్లాడుతూ అందమైన ప్రపంచాన్ని చూసేందుకు శ్రీనివాస్ చేస్తున్న కృషి అనర్వచనీయమన్నారు. సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేశవ భట్ల శ్రీనివాస్ తనలో స్ఫూర్తిని కలిగించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ట్రస్ట్ ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలకు తన సహకారాన్ని అందిస్తానని ప్రకటించారు. అది డామినేట్ చేసింది నన్ను కూడా. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మా చుట్టాల బంధువులు కానీ ఒక స్టేటస్, మన మధ్య మీరు సీతమ్మ వీళ్ళు సినిమా చూస్తుంటారు, ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలనే ఆలోచన ఉంటుంది జనానికి. అదేంటంటే మనం చుట్టూ పెరిగే సరౌండింగ్స్ మీద చాలా మన మనసు ఇన్ఫ్లుయెన్స్ చాలా అవుతుంది కదా. అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో వచ్చిన వాడిని నేను. బట్ నాకు చేతనైన సాయం నేను ఎడ్యుకేషన్ పరంగా చేస్తూ ఉండేవాడిని. స్టిల్ అప్పుడప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడిగినా కూడా 10th క్లాస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇట్లా ఉన్నారు కొంతమంది, చెప్పుకోవడానికి కరెక్ట్ కాదు. బట్ అనిపిస్తుంది అదే కాదు, ముఖ్యమైన ఏంటంటే ఇది చేసేది హ్యాట్స్ ఆఫ్ అండి. భగవంతుడికి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 800 మందికి ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేశామన్నారు. ప్రసిద్ధి చెందిన నేత్రదాన సంస్థతో కలిసి నేత్రదాన కార్యక్రమాన్ని, రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అది అందమైనది కాదు, అవసరం కూడా ఉండదు. మరి వచ్చే ప్రయత్నం మాది ఐ డొనేషన్ క్యాంప్ అంటే కళ్ళు, మనిషి కళ్ళు తీసి ప్రజలు చేసే ఒక కార్యక్రమం నిర్వహిస్తాం అనుకుంటున్నాం. శాతమై మనం ఖచ్చితంగా వాళ్ళందరూ వాళ్ళ కళ్ళు అనేది ఏమీ ఉండదు. అలాగని రోజుల వరకు మన ప్రజలు చేసినట్టయితే అందులో శాతం అనేది ఉండదు. అది ప్రతి ఒక్కరు మనం అనుకుంటాం ఏంటంటే ఎందుకు మన కళ్ళు దానం చేయలేదు, కళ్ళు ఎందుకు ఇవ్వాలని. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మధు ఫోమ్రా, కాంట్రాక్టర్ తోట సుబ్బారావు, మనోహర ఎంటర్ప్రైజెస్ వీరపనేని భాగ్యమ్మ, సినీ నిర్మాత వేణుగోపాల్, శ్రీరామ్ హోటల్ రంగరాజు, డబ్బింగ్ రమేష్, మార్గాని రమణ, అంబికా రమణ, చంద్రన్, ఏకే మొహిద్దీన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసి మంచి కార్యక్రమం చేయాలని కేశవ భట్ల చారిటబుల్ వారికి చెప్పుకుంటున్నాను. ఎలాగా ఇంకోటికి చూపించేలాగా మనం పనికొస్తే మన జన్మ మన దక్కున్నంతకాలం వాళ్ళు గుర్తుంచుకుంటారు. అలాగే మన సంపాదనలో ఎంతో మంది మనం డొనేట్ చేయగలిగితే మనం చాలా మందికి హెల్ప్ చేసుకుని అవుతాం. అలాగే మా బ్రదర్ ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన కళ్యాణ మండపాన్ని ఉచితంగా అందజేసిన స్వర్గీయ గేదెల నూకరాజు కుమారులు గేదెల వెంకటేశ్వరరావు, వెంకట్రమణలకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. వైద్య శిబిరాల నిర్వహణ సమయంలో సిబ్బందికి అవసరమైన భోజనాల ఏర్పాటును ఉచితంగా అందజేస్తున్న హోటల్ శ్రీరామ్ అధినేతలు కోసూరి సుబ్బరాజు బ్రదర్స్ను, శిబిర నిర్వహణకు అవసరమైన టెంట్సు, కుర్చీలు, లైటింగు తదితర వాటిని ఉచితంగా అందజేస్తున్న రేణుకా సప్లైర్స్ అధినేత రీసు రమణకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్, కాంట్రాక్టర్ తోట సుబ్బారావు, మార్గాని రమణ, చలుమూరి శ్రీను అందించిన ఆర్థిక సహాయానికి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.
టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దుర్గాబాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాటం, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ చిన్నారులు డ్యాన్స్ ఆహుతులను అలరించాయి.